ఈరోజు బైబిల్ అధ్యయనం కీర్తనల గ్రంథము 66 అధ్యాయము 20 వచనాలు చదువుకుందాం. ప్రార్థన. మిక్కిలి ప్రేమ కలిగిన దేవా, నీకు వందనాలయ్యా. చదువుతున్నటువంటి లేఖనములలో మాకు జ్ఞానాన్ని అనుగ్రహించండి. ఆమేన్. సర్వలోక నివాసులారా, దేవుని గూర్చి సంతోష గీతము పాడుడి. ఆయన నామ ప్రభావము కీర్తించుడి. ఆయనకు ప్రభావము ఆరోపించి ఆయనను స్తోత్రించుడి. ఇలాగు దేవునికి స్తోత్రము చెల్లించుడి. నీ కార్యములు ఎంతో భీకరమైనవి. నీ బలాతిశయమును బట్టి నీ శత్రువులు లొంగి నీ యొద్దకు వచ్చెదరు. సర్వలోకము నీకు నమస్కరించి నిన్ను కీర్తించును. నీ నామమును బట్టి నిన్ను కీర్తించును. దేవుని ఆశ్చర్య కార్యములను చూడరండి. నరుల ఎడల ఆయన జరిగించు కార్యములను చూడగా ఆయన భీకరుడయ్యున్నాడు. ఆయన సముద్రమును ఎండిన భూమిగా చేసెను. జనులు కాలినడకచే దాటిరి. అక్కడ ఆయన యందు మేము సంతోషించితిమి. ఆయన తన పరాక్రమము వలన నిత్యము ఏలుచున్నాడు. అన్యజనుల మీద ఆయన తన దృష్టి ఉంచియున్నాడు. ద్రోహులు తమ్ము తాము హెచ్చించుకొనతగదు. జనములారా, మా దేవుని సన్నుతించుడి. గొప్ప స్వరముతో ఆయన కీర్తి వినిపించుడి. జీవప్రాప్తులనుగా మమ్మను కలగజేయువాడు ఆయనే. ఆయన మా పాదములు కదలనీయడు. దేవా, నీవు మమ్మను పరిశీలించియున్నావు. వెండిని నిర్మూలము చేయు రీతిగా మమ్మను నిర్మూలులను చేసియున్నావు. నీవు బందీగృహములో మమ్ము ఉంచితివి. మా నడుముల మీద గొప్ప భారము పెట్టితివి. నరులు మా నెత్తి మీద ఎక్కునట్లు చేసితివి. మేము నిప్పులలోనూ నీళ్లలోనూ పడితిమి. అయినను నీవు సమృద్ధి గల చోటికి మమ్ము రప్పించియున్నావు. దహన బలులను తీసుకొని నేను నీ మందిరంలోనికి వచ్చేదను. నాకు శ్రమ కలిగినప్పుడు నా పెదవులు పలికిన మ్రొక్కుబడులను, నా నోరు వచించిన మ్రొక్కుబడులను నేను నీకు చెల్లించేదను. పొట్టేళ్లను, ధూపమును, క్రొవ్విన గొర్రెలను తీసుకొని నీకు దహన బలులు అర్పించేదను. ఎద్దులను, పోతుమేకలను అర్పించేదను. దేవుని యందు భయభక్తులు గలవారలారా, మీరందరూ వచ్చి ఆలకించుడి. ఆయన నా కొరకు చేసిన కార్యములను నేను వినిపించేదను. ఆయనకు నేను మొర్రపెట్టి తిని, అప్పుడే నా నోట శ్రేష్టమైన కీర్తనయుండెను. నా హృదయములో నేను పాపమును లక్ష్యము చేసిన ఎడల ప్రభు నా మనవి వినకపోవును. నిశ్చయముగా దేవుడు నా మనవి అంగీకరించియున్నాడు. ఆయన నా విజ్ఞాపన ఆలకించియున్నాడు. దేవుడు నా ప్రార్థనను త్రోసివేయలేదు. నా యొద్ద నుండి తన కృపను తొలగింపలేదు. ఆయన నన్ను సన్నుతింపబడునుగాక. ఆమేన్. చివరి ప్రార్థన. మిక్కిలి ప్రేమ కలిగిన దేవా, నీకు వందనాలయ్యా. చదవబడినటువంటి లేఖనములు జ్ఞాపకం ఉంచుకున్నటువంటి జ్ఞాపక శక్తిని అనుగ్రహించండి. ఆమేన్.